నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గౌరి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ జూనియర్ కాలేజీల్లో ముందస్తు అడ్మిషన్లు ఇంటర్ బోర్డు సీరియస్ వార్నింగ్ చేపలకు మేతగా బర్డ్ ఫ్లూతో చనిపోయిన కోళ్లు భయంతో వణుకుతున్న జనం 93 లక్షల ఇళ్లకు డిజిటల్ కనెక్టివిటీ శ్రీధర్ బాబు వెల్లడి మస్తాన్ సాయి లావణ్య కేసులో మరో ట్విస్ట్ ఇరుక్కున్న పోలీస్ అధికారి ఇంటర్ ప్రవేశాల షెడ్యూల్ రాకముందే అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టొద్దని ప్రైవేటు కాలేజీలకు ఇంటర్ బోర్డు సూచించింది. ఒకవేళ చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇప్పటికే అడ్మిషన్లు చేపట్టిన కొన్ని కాలేజీలపై ఫిర్యాదులు వచ్చాయని అధికారులు తెలిపారు. గుర్తింపు లేని కాలేజీల్లో చేరొద్దని విద్యార్థులకు సూచించారు. గుర్తింపు పొందిన కాలేజీలను అధికారిక సైట్లో పెడతామన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో కలకలం రేగింది. చెరువుల్లోని చేపలకు మేతగా బర్డ్ ఫ్లూ కోళ్లు వేస్తున్నట్లు తెలుస్తోంది. చనిపోయిన కోళ్లను యజమానులు చెరువుల్లో పడేస్తున్నారు. జగంపేట, కిర్లంపూడి, ప్రత్తిపాడు, పెద్దాపురంలో చేపలకు మేతగా కోళ్లను వేస్తున్నట్లు గుర్తించారు. దీనికి సంబంధించిన వీడియోలను కాకినాడ ఎన్డీఓ సభ్యులు విడుదల చేశారు. రాష్ట్ర ప్రజలకు మంత్రి శ్రీధర్ బాబు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలోని 93 లక్షల ఇళ్లను డిజిటల్ కనెక్టివిటీ పరిధిలోకి తీసుకురానున్నట్లు శ్రీధర్ బాబు వెల్లడించారు. టీ ఫైబర్ ద్వారా ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. దీనికోసం వరల్డ్ బ్యాంకు ప్రతినిధులతో చర్చలు జరుగుతున్నట్లు వివరించారు. మస్తాన్ సాయి లావణ్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. లావణ్య కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన సమయంలో డిఐ శ్రీనివాస్ ఆమెతో పరిచయం పెంచుకున్నారు. ఈ క్రమంలో లావణ్యతో తరచూ వాట్సాప్ కాల్స్, ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ మాట్లాడినట్లు అధికారులు తెలుసుకున్నారు. ప్రస్తుతం ఈ కాల్ రికార్డింగ్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. విచారణలో నిజమేనని తేలడంతో డిఐ శ్రీనివాస్ ను ఐజీ ఆఫీస్ కు అటాచ్ చేశారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.